అటు తరుగు పేరు మీద, ఇటు బి గ్రేడ్ పేరు మీద, అటు బోనస్ పేరు మీద రైతులకు మోసం చేస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాటలు కాదు చేయాల్సింది, ఇప్పటికైనా నిజాయితీగా సెంటర్లకు రా. ఏ ఊరికైనా వడ్ల సెంటర్కు పో. ఇవాళ జొన్నలు, మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవర్ పండించిన రైతులతో మాట్లాడు, సెంటర్లకు వచ్చి మాట్లాడు. ఆ రైతుల ఆవేదన చూడు. ఇప్పుడు నేను చిన్న కోడూరు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రంలో మాట్లాడుతా ఉన్నా. 40 రోజుల నుంచి ఇక్కడ సన్ఫ్లవర్ కొనడం ఆగిపోయింది. 40 రోజులైంది. చెదలొస్తా ఉంది. సన్ఫ్లవర్ కు కిందికి వెళ్ళి చెదలొచ్చి ఉన్న పంట ఖరాబ్ అవుతుంది. కొంటవా చెప్పవు, కొనవా చెప్పవు, ఎప్పుడు కొంటవో చెప్పవు. ఇలా మా ప్రైవేట్లు అమ్ముకుందామంటే 5,000 అంటున్నారు. మద్దతు ధర చూస్తే 7,720 రూపాయలు. మరి 5,000కే పోతే బయట ఎకరం మీద ఇవాళ 2,720 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. 2,700 ఇంటూ 10 క్వింటాల్ అంటే 27,000 పోతుంది. ఎకరాన్ని 27,000 రూపాయలు నష్టం జరుగుతుంది రైతుకు. రైతు బంధు ఇవ్వైతివి, ఇట్లా మద్దతు ధర కొనకపోతే ఇట్లా 27,000 రూపాయలు రైతులు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా కొనాలి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతాడు, ఏమంటాడు, అంత మంచిగా సూపర్ కొంటున్నా అంటారు. సూపర్ కొంటే రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? సూపర్ కొంటే వడ్ల కుప్పల మీద ఎందుకు గుండాగి రైతులు చనిపోతున్నారు? అంత మంచిగానే ఉంటే రైతులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మంచిగా లేదు పరిస్థితి. నువ్వు హైదరాబాద్ లో కూర్చొని అంత మంచిగా ఉందని చెప్పుడు కాదు, కళ్ళాలకు వచ్చి మాట్లాడు, మార్కెట్లకు వచ్చి మాట్లాడు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఇప్పటికి 3 రోజులు తాళమేసి పెట్టిరు. లోపలికి వడ్లు పోనిస్తలేరు, మక్కలు పోనిస్తలేరు. ఏమైందంటే లోపల మాల్ బాగున్నది, సంచులు బాగున్నాయి, మరి లారీలు తెచ్చే శాతం అయితలేదా? లారీలు లేనికి కూడా 4 రోజుల నుంచి మార్కెట్ తాళమేసి పెడతారా? సిద్దిపేట మార్కెట్ యార్డ్ 3-4 రోజులు తాళమేసి పెట్టిండ్రు. ఏందయ్యా అంటే మాల్ బాగున్నది, లారీలు దొక్కలేవు. లారీలు కూడా పెట్టలేని చేతగాని ప్రభుత్వమా? కాంట పెట్టాలంటే ఇబ్బందే, సంచులు ఇయ్యాలంటే ఇబ్బందే, లారీలు ఇయ్యాలంటే ఇబ్బందే, మిల్లులు దించుకోవాలంటే కూడా తిప్పలే ఉన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత వడ్లను మాయిశ్చర్ వచ్చిన తర్వాత సంచులు ఇయ్యడానికి 1 వారం రోజులు పడుతుంది. సంచులు ఇచ్చినాక కాంట చేయడానికి 1 వారం రోజులు పడుతుంది. లారీలు నింపడానికి 1 వారం రోజులు పడుతుంది. మిల్లులు దించుకోవడానికి 1 వారం రోజులు పడుతుంది. పండించిన పంట అమ్ముకోవడానికి 1 నెల రోజులు ఒక్కొక్క రైతు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది నీ ప్రభుత్వంలో. 1 నెల రోజులు ఉంటే ఇంటికాడ బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, వ్యవసాయం కావాలి, ఇల్లేం కావాలి? గతంలో ఇట్లా వస్తే అట్లా 3-4 రోజులు అమ్ముకొని పోయింది వడ్లు. ఇప్పుడు 1 నెల రోజులు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అటు మిల్లోడు దించుకోడు, ఇటు మైడ కాంట కాదు. లాస్ట్కి ఏమైతుంది, యాస్టకి వచ్చినాక 2 కిలోలు కటింగ్ పెడతా, తరుగు పెడతా. ఇక ఏం చేస్తావు, ఎంతకు వాడికి పెట్టు. ఇక ఇప్పటికే 1 నెల అయిపోయిందని రైతు అలసిపోయి తరుగుకు ఒప్పుకుంటున్నాడు. తరుగు పోయి అప్పుల పాలై ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒక్కటే, నీకు ఇవాళ మూసీ మీద ఉన్న ప్రేమ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ నీకు రైతుల మీద లేదు. పొద్దుగా లేస్తే నీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ మూసీ మీద రోజు ప్రేమ మీటింగులు పెడుతున్నారు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము? 6 కాలం కష్టపడ్డ రైతు కోసం ఎందుకో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టదు. రైతుల కోసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడు. రైతుల కోసం ఒక్క మంత్రి కూడా వచ్చి కొనుగోలు కేంద్రాలు చూసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కొంచెం రైతుల్ని పట్టించుకోండి. నువ్వు పేరుకు రైతు బిడ్డ అని డైలాగులు కొడతావు. నువ్వు డైలాగుల మందమే రైతు బిడ్డవు. నిజంగా రైతు బిడ్డవైతే గిట్లా రైతుల్ని గోస పెట్టవు. రైతు బిడ్డవైతే ఇట్లా ఎరువుల కోసం తిప్పలు పెట్టవు. నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డవు. నువ్వు అసలు రైతు బిడ్డవు కాదు. నువ్వు పోలీస్ కానిస్టేబుల్ బిడ్డవు. నువ్వు రైతు బిడ్డవు కాదు, కానిస్టేబుల్ బిడ్డవు. కనుకనే ఇవాళంతా ఈ కిరికిరి కార్యక్రమాలు, దొంగ కేసులు, దొంగ కథలు పడుతున్నావు నువ్వు. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు రైతు బిడ్డవైతే ఎందుకు ఈ రైతులు ఇబ్బంది పెడుతున్నావు? ఇవాళ యూరియా అమ్ముడు బంద్ పెట్టిరు. మా చిన్న కోడూరులో ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి పండించే రైతులు ఉంటారు, కూరగాయలు పండించే రైతులు ఉంటారు, చెరుకు పండించే రైతులు ఉంటారు, ఆయిల్ పామ్ పండించే రైతులు ఉంటారు. వాళ్ళకి యూరియా కావాలి కదా. నువ్వు యూరియా అమ్మకం బంద్ పెడితే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి? చాలా మంది కొత్తిమీర లాంటి ఆకుకూరలు వేసుకొని కూడా 4 రూపాయలు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ క్యారెట్ గాని కొన్ని కూరగాయలు పండించి బతికేటువంటి రైతులు ఉంటారు. ఇలా వాళ్ళకు నువ్వు యూరియా బంద్ చేస్తే ఎట్లా? ఎందుకట యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు తెచ్చి ఇంటికాడ వేసిపోయింది. ఇవాళ లైన్లు కట్టినా యూరియా దొరకదు, యాప్లు అప్లై చేసినా యూరియా దొరకదు. యూరియా అమ్మకాల మీద బ్యాన్ పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నడూ చరిత్రలో ఇట్లా యూరియా బ్యాన్ లేదు. దుకాణంలో పోతే స్టాక్ ఉన్నది. ఏమైందా యూరియా బస్తా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అమ్మద్దని చెప్పిండు, గవర్నమెంట్ అమ్మద్దని చెప్పింది. ఇదేం పద్ధతి? ఇలా యూరియా ఈ యాసంగి తర్వాత కూడా అనేక మంది రైతులు సాగు చేస్తుంటారు.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పాము, చెరుకు తదితర పంటలకు అవసరం ఉంటుంది. అందువల్ల యూరియాపై బ్యాన్ ఎత్తివేయాలని, రైతులకు యూరియా అందుబాటులో పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సన్ఫ్లవర్ కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హరిజన నాయకత్వం